ఒక చిన్న పిల్లవాడు సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద అల వచ్చి అతని చెప్పుల్ని లాక్కెళ్తుంది. ఆవేశంతో ఆ పిల్లవాడు ఇసుకలో ఇలా రాస్తాడు, సముద్రం ఒక దొంగ అని. కొద్దిసేపటికి ఒక మత్స్యకారుడు వచ్చి బోల్డన్ని చేపలు పట్టుకుని ఆనందంతో ఇలా రాస్తాడు, సముద్రుడు గొప్ప దాత అని. అదే సమయంలో ఒక ముసలావిడ తన కొడుకుని సముద్రంలో కోల్పోయి కన్నీళ్లతో ఇలా రాస్తుంది, సముద్రం ఒక హంతకుడు అని. మరో వ్యక్తి అదే తీరంలో నడుస్తూ ఉంటే ఒక ముత్యం దొరుకుతుంది. ఆ ముత్యం దొరికిందన్న సంతోషంతో సముద్రునికి దానగుణం ఎక్కువ అని. ఇలా ఒక్కో మనిషి తన అనుభవం ప్రకారం సముద్రాన్ని తీర్పు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొద్దిసేపటికి ఒక పెద్ద అల వచ్చి అక్కడ రాసిన ఆ మాటలన్నీ తుడిచేసి వెళ్ళిపోతుంది. దీని అర్థం ఏమిటి? సముద్రం ఏమీ మారలేదు, మారింది మనుషుల అభిప్రాయాలు మాత్రమే. ఎవరు నిన్ను పొగిడినా, ఎవరు నిన్ను తిట్టినా నీ విలువ మారదు. అందుకే సముద్రంలా ఉండటం నేర్చుకో. లోకులు కాకులు, లోకులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకు. ఎందుకంటే లోకులు పరిస్థితుల్ని బట్టి మారే కాకులు లాంటి వారు. ఈ రోజు పొగుడుతారు, రేపు విమర్శిస్తారు. లోకం మాట్లాడడం ఆపదు, నువ్వు పట్టించుకోవటం ఆపు. విలువను నిర్ణయించేది లోకం కాదు, నీ మనసు. పొగడ్తలతో విర్రవీగకు, విమర్శలకి ఖిన్నుడవకు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు, లేదా ఆచరించేవాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. సముద్రంలా లోతుగా ఉండు.